సార్ మీరు కదిరిలో హ్యూమన్ ట్రాఫిక్ కోసం బాంబే వెళ్ళడం, అక్కడ పట్టుకోవడం, వాళ్ళ మీద పీటా యాక్ట్లు పెట్టడం, హ్యూమన్ ట్రాఫిక్ కేసులు, బ్రోకర్ కేసులు పెట్టాను. ఇంకా అక్కడ నెక్స్ట్ పోస్టింగ్ ఇక్కడ నెక్స్ట్ తర్వాత పెనుగొండకి వెళ్ళాను సార్. పెనుగొండకి ఎందుకంటే అక్కడ పీరియడ్ అయిపోయిందని చెప్పేసి ఉమేష్ సరాఫ్ ఎస్పీ గారు పెనుగొండ కొద్దిగా అక్కడ అవసరం మంచి ఎంగేజ్ అక్కడ వేశారు. పెనుగొండలో కూడా బాగా చేసాం. ఎలక్షన్స్ అప్పుడు అయితే వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ కండక్ట్ చేసాం సార్. దాంట్లో ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది సార్. నాది ఒక చిన్న 4 years బాబుని కిడ్నాప్ చేశారు. అది ఇంతవరకు నా సర్వీస్లో కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ కేసు గ్రావిటీ పెద్దగా కాకపోయినా ఆ ఇన్సిడెంట్ అట్లే నా మైండ్లో ఉంది. ఎందుకంటే దానికి కారణం కూడా చెప్తాను. యాక్చువల్గా అది సోమందేవపల్లి పిఎస్కి వస్తుంది జ్యూడిక్షన్. నేను అప్పుడు పెనుగొండ కాకుండా సోమందేవపల్లి కూడా చూసేవాడిని. ఆ ఎస్ఐ లీవ్లో వెళ్ళాడు. ఒకరోజు కంప్లైంట్ వచ్చింది మాకు, ఒక 5 years బాబు కనపడట్లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని వాళ్ళ పేరెంట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడని చెప్తే నేను సోమందేపల్లికి వెళ్ళాను. పెనుగొండ నుంచి. అతని పేరు రత్నయ్య శెట్టి సార్. కిరాణా షాప్ ఉంది సోమందేపల్లిలో. ఎట్లా పోయాడంటే మార్నింగ్ బయట ఆడుకుంటున్నాడు సార్, మళ్ళీ వస్తాడనుకుంటే లేట్ రాలేదు, నేను షాప్లో ఉన్నాను, మాకు ఎవరు శత్రువులు లేరు, ఎవరి మీద అనుమానం లేదు సార్ అని చెప్పి క్లియర్ చెప్పడం జరిగింది. కాకపోతే అతనికి ఫ్యాక్షన్ లేదు, ఎవరితో గొడవలు లేవు, కాబట్టి ఎవరికి అతనికి ఏమన్నా హామ్ చేయాలనే ఉద్దేశం ఎవరికి లేదు. ఆ యాంగిల్స్ చూసాం సార్. కానీ 4 years అబ్బాయి ఎక్కడికి వెళ్తాడు, ఏమన్నా తప్పిపోయినాడేమో, ఎక్కడన్నా ఆడుకుంటూ బయటికి వెళ్ళాడమో అని కొంచెం వెతికిచ్చాం సార్. మేము వెతికాము, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాము, లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకు ల్యాండ్లైన్ ఫోన్ ఉంది, కాల్ వచ్చింది, మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాము, ఒక 5 lakhs మనీ ఇవ్వాలి, ఇస్తే వదిలేస్తాం, తర్వాత మేము పోలీసులు చెప్పామంటే చంపేస్తాం అని చెప్పి థ్రెటన్ చేశారు. చేస్తే అప్పుడు మొబైల్ ఫోన్స్ ఏం లేవు సార్, ఓన్లీ ల్యాండ్లైన్ ఫోన్స్, ఎస్టీడీ బూత్లు ఉండేవి. అప్పుడు ఆయన మా దగ్గర రాకుండా భయపడి వేరే ఒక మీడియేటర్ని పంపించాను నా దగ్గరికి. పంపించి ఇట్లా అయింది సార్, బెదిరిస్తున్నారు, చంపేస్తామని చెప్పేసి. ఏం చేయాలి సార్, మీరేం చెప్తే అది చేస్తాం అంటే. అప్పుడు ఫస్ట్ నేను ధైర్యం చెప్పాను వాళ్ళకి, మీరు భయపడొద్దండి, వాళ్ళు అట్లే ప్లే చేస్తారు, పోలీసులు చెప్తే చంపేస్తామని చెప్పేసి, దాన్ని మీరు నమ్మొద్దండి, మేము పోలీసులు చెప్పాము, మేము చెప్తాము, మీకు డబ్బులు ఇస్తామనే మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళని ఏ విధంగా చేయాలో గైడ్ చేశాం. చేసి మళ్ళీ నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేశాం. నెక్స్ట్ కాల్ వచ్చింది, ఒక ప్లేస్ చెప్పారు, డబ్బులు తీసుకొని ఒకడే రావాలి, సూట్ కేసులో పెట్టుకొని 5 lakhs తీసుకొని వస్తే మీ బాబుని అక్కడే హ్యాండ్ ఓవర్ చేస్తాము అని చెప్పేసి ఒక పాల సముద్రం క్రాస్ అని ఉంది సార్ గోరంట్ల దగ్గర, మన బెంగళూరు హైవేలో, మీకు ఐడియా ఉంటుంది, అక్కడ రమ్మని చెప్పారు. ఓకే, మాకు చెప్పారు, మేము ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకొని మఫ్టీలో పంచలు టవల్ కట్టుకుని పల్లెటూరులో మాదిరి పుస్కాట్స్ పెట్టుకొని మా టెక్నిక్స్ సార్, అంత ఒకే ప్లేస్లో లేకుండా అతని దగ్గరలో అందుబాటులో ఉన్నాం. ఎందుకంటే టక్కున అటాక్ చేసినప్పుడు మేము అందుబాటులో లేకపోతే అతను ఇబ్బంది పడతాడు సార్. అందువల్ల అతను ధైర్యం చెప్పి భయపడుతుంటే ఒక ఖాళీ సూట్ కేసు లోపల పేపర్లను పెట్టి వెయిట్ అట్లా పెట్టేసారు. కానీ ఆ రోజు వాళ్ళు రాలేదు, 2 hours వెయిట్ చేశాం. అంటే వాళ్ళు టెస్ట్ చేశారనమాట, మళ్ళీ ఫోన్ చేశారు, నువ్వు ఎవరైనా పిలుచుకొచ్చాము, టెస్ట్ చేశాము, నువ్వేమో పిలుచుకొని రాలేదు, మళ్ళీ చెప్తున్నాము, పోలీసులు చెప్తే చంపేస్తామని చెప్పారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేసాము. నెక్స్ట్ కాల్ శ్రీనివాస థియేటర్ హిందూపూర్ దగ్గర ప్లేస్ ఫిక్స్ చేశారు. మధ్యాహ్నం షో సూర్యవంశం వెంకటేశ్వర గారి మూవీ సార్, మూవీ నడుస్తుంది, ఆ మూవీ ఆ థియేటర్లో నడుస్తుంది, అక్కడ రావాలి మీరు, సూట్ కేసు తీసుకొని రండి, సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేయండి. మీ గోరెంట్లకి హిందూపూర్కి ఎంత దూరం ఉంటుంది? మేబీ ఒక 25-30 kilometers సార్. అంటే వాళ్ళు ఎక్కించు ఆ సరౌండింగ్. అవును సార్ అని చెప్పారు. చెప్తే ఇంకా మేము రెడీ చేసుకున్నాం. థియేటర్ ముందే రెక్కీ చేసుకొని ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎవరి పొజిషన్ ఏంటి, వాళ్ళు ఒక సిగ్నల్ చెప్పారు, మేము ఒక రెడ్ రిబ్బన్ చూపిస్తాము, వాళ్ళకి సూట్ కేసు ఇవ్వని చెప్పి ముద్దాయిలు చెప్పారు సార్. ఆయనకి చెప్పడం సరే అని సూట్ కేసు ఆటోమేటిక్ పెట్టేసి ఆయన ధైర్యం చెప్పి భయపడుతుంది, మేమంతా ఉన్నాం, నీకు అందుబాటులో ఉంటామని చెప్పి కన్విన్స్ చేసి ఆయన ఒక ప్లేస్లో నిలబెట్టించాం. మేము వాచ్ చేస్తున్నాం సార్ చుట్టూ, సిఐ గారు, నేను, గంగయ్య ఎస్ఐ, టీం అంతా. గంగయ్య అప్పుడు గవర్నమెంట్లో ఉన్నాడు సార్, నేను పెనుగొండ, టీం అంతా, టీం వర్క్ అంతా. అట్లా చేస్తే ఒక సినిమా స్టార్ట్ అయ్యే మూమెంట్లో వాడు తిరుగుతున్నాడు ఈయన చుట్టే, డౌట్ వచ్చింది, మేబీ ఈయన ఉంటాడని మేము కాన్సన్ట్రేషన్ బుద్ధి చేసాం. దగ్గరికి వచ్చాడు, రెడ్ రిబ్బన్ తీశాడు, ఐడెంటిఫికేషన్ అయిపోయింది, పట్టుకున్నాం సార్. పట్టుకుంటే తర్వాత మాకు వాడితో పాటు ఇంకా ఉంటారని అనుమానం ఉంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా మిగతా వాళ్ళు ఎక్కడున్నారు చెప్పంటే థియేటర్లో ఉన్నారు సార్ అని చెప్పాడు. ఇమ్మీడియట్గా థియేటర్ లోపలికి వెళ్ళి అప్పుడు సినిమా స్టార్ట్ అయింది, స్లైడ్స్ పడుతున్నాయి, సూర్యవంశం, మిగతా ఇద్దరు పట్టుకొని వచ్చి తీసుకొచ్చాం బయటికి. ఆయన పాపం ఈ రత్నయ్య శెట్టికి బాబు టెన్షన్ ఉంది, పాపం తండ్రి కదా, లేక కలిగాడు అబ్బాయి, దాదాపు వాళ్ళకి 10 years తర్వాత పుట్టాడు అబ్బాయి, కాబట్టి చాలా గారాభంగా మెచ్చుకున్నారు. అబ్బాయి పేరు వంశీకృష్ణ సార్. వంశీకృష్ణ సార్, మా బాబు గురించి అడగండి సార్ అంటే ఇంకా అంతమందిలో పబ్లిక్ అంతా చూస్తున్నారు, అక్కడ మనం క్వశ్చన్ చేయలేం కదా. తర్వాత మీరు వెళ్ళండి, మేము మళ్ళీ ఒక ప్లేస్లో ఉండండి, మేము చెప్తామని చెప్పేసి వాళ్ళ ముందు ఎందుకని చెప్పి తీసుకెళ్ళి ఫస్ట్ బాబు ఎక్కడ క్వశ్చన్ చేస్తే చంపేశాం సార్. ఇప్పుడు ఎంత బాధ అనిపించింది అంటే, వాళ్ళ తండ్రి పడే బాధ మాకు అనిపించింది, ఆయన పడే ఆరాటం చూస్తే పాపం బాబు కావాలి, మనం ఎంత కష్టపడి బాబును రెస్క్యూ చేయలేకపోయామే అనే బాధ అనిపించింది సార్. తర్వాత సడన్గా చెప్తే మళ్ళీ అతను ఎక్కడ కొలాప్స్ అవుతాడని చెప్పేసి వేరే వాళ్ళ మీడియేట్స్ని పిలిపించి నిదానంగా చెప్పండి ఈ విషయం అని చెప్పి కన్విన్స్ చేసాము. ఇప్పటికి కూడా ఎప్పుడన్నా బెంగళూరు వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తాను సార్ నేను,
అనంతపురం వచ్చిన వాళ్ళు మా ఇంటికి వస్తారు. అంటే ఆ గ్రాటిట్యూడ్ అనమాట. నాకు ఆ ఉంది, వాళ్ళకు ఉంది అనమాట. కానీ అబ్బాయిని సేవ్ చేయలేక చంపాల్సి ఎందుకు వచ్చింది మేడం? చెప్తాను సార్. ఇంటరాక్షన్లో విచారణలో ఎందుకు కారణం ఏమంటే ఆ అబ్బాయి వచ్చేసి సేమ్ విలేజ్ సోమందేవపల్లి, ఆ మెయిన్ ముద్దాయి కల్ప్రిట్ వచ్చేసి ఒకరోజు కిరాణా షాప్ కాబట్టి పర్చేసింగ్ వచ్చాడు. వస్తే ఇతను సరుకులు ఇచ్చేటప్పుడు ఏం చేశాడంటే డబ్బులు చేసుకున్నాడు. రత్న శెట్టి అటు తిరిగినప్పుడు డ్రైవర్లోంచి డబ్బులు చేసుకున్నాడు. అది ఆయన గమనించినాడు. చూసి వచ్చి దొంగతనం చేస్తామని చెప్పబట్టి 2 ఏళ్ళు కొట్టినాడు ఈ అబ్బాయిని, ముద్దాయిని. కొడితే అప్పుడు అవమానమైంది, చుట్టుపక్కల చూసినాడు సార్. అది ఆ మైండ్లో అట్లా పడిపోయింది, నాకు అవమానమైంది, ఇతను ఎట్లా అవటం మనం దెబ్బతీయాలి, ఏం చేస్తే బాధపడతాడు. ఒకటే కొడుకున్నాడు, ఆ కొడుకుని తీసుకెళ్ళి చేస్తే బాగా సఫర్ అవుతాడని చెప్పేసి ప్లాన్ చేసి ఇంకొక 2 ఫ్రెండ్స్ని మాట్లాడుకొని మనం కిడ్నాప్ చేద్దాం, చిట్టి దగ్గర డబ్బులు ఎక్కువ ఇస్తాడని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి బయట ఆడుకుంటా ఉంటే సైకిల్ అబ్బాయిని ఎత్తుకొని ఊరు బయటకు వెళ్ళి ఒక చిన్న ఇంకుడు గుంత ఉంది సార్. ఇంకుడు గుంత టైప్ పెద్ద బాయ్ కూడా కాదు అది. గొంతు పిసికి చంపేసి అబ్బాయిని ఒక రాయి కట్టేసి మళ్ళీ డెడ్ బాడీ పైకి లేకుండా నీళ్ళు వేశారు సార్. వేసి ఆ విధంగా చంపేశారు. అంటే బాబు చంపిన తర్వాత మళ్ళీ కిడ్నాపింగ్ డ్రామా ఆడారు. ఎందుకంటే టు డైవర్ట్ ది ఇష్యూ అనమాట. ఓకే, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు, తర్వాత శవం బయటపడుతుంది, ఎవరి మీద వెళ్ళిపోతుంది. ఆ విధంగా డైవర్ట్ చేయడానికి వీళ్ళు డబ్బులు వస్తాయి, మన కక్ష తీరుతుంది అని ఆ విధంగా ప్లాన్ చేశారు. తర్వాత పాపం మనమైతే ఆ అబ్బాయిని తీసుకురాలేకపోయినాం. పేరెంట్స్ మనం చాలా కష్టపడ్డాం ఆ కేసులో. ఎస్పీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని అబ్బాయిని ఎట్లా రెస్క్యూ చేయాలని ట్రై చేశాం. కానీ కేసులో కన్విక్షన్ వచ్చింది సార్, లైఫ్ కన్విక్షన్ వచ్చింది ఓకే, ముగ్గురికి కూడా. అది గుడ్ కేసు, అది చాలా కష్టపడ్డాము. అది దాంట్లో మీకు ఇప్పటికీ అటాచ్మెంట్ ఎస్ నిజంగా ఇప్పుడు కూడా నా ప్రెస్ కటింగ్స్ ఉన్నాయి. వంశీకృష్ణ కిడ్నాప్ ఛేదించిన పోలీసులు అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ దృశ్యాల బాడీ అబ్బాయి చిన్న అబ్బాయి శవం అన్ని మా కళ్ళ ముందు కలుగుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు